హిందువులు తమ ఇష్ట దైవమైనటువంటి జగన్నాథుడి రథయాత్రలో ఒక్కసారిగా కొంతమంది దుండగులు కోడిగుడ్లతో దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన కెనడా టొరంటోలో చోటు చేసుకుంది. టొరంటోలో కొంతమంది హిందువులు జగన్నాథుడి రథయాత్రని ప్రారంభించారు. అక్కడ తమ ఇష్టదైవమైనటువంటి జగన్నాథుడి రథయాత్రలో భక్తి పాటలతో పరవశంలో మునిగిపోయి ఆటలతో పాటలతో చాలా కోలాహలమైనటువంటి వాతావరణంలో వారంతా కూడా జగన్నాథుడి రథయాత్రని ముందుకు తీసుకువెళ్తుండగా ఒకసారిగా ఆ ఎత్తైనటువంటి బిల్డింగ్స్లో నుంచి వరుసగా కోడిగుడ్లతో దాడులు చేశారట. రథయాత్రలోని భక్తులపైన కోడిగుడ్లతో అక్కడి దుండగులు విసిరారు. కెనడా టొరంటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది భారతదేశం. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఏకంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ కూడా ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకున్నాము. మేము అక్కడి ప్రభుత్వాలను కూడా కోరుతూ ఉన్నాము. వివెస్టండ్ అక్కడ కొంతమంది వ్యక్తులు రికార్డు చేసినటువంటి ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బట్టబయలయ్యాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ గమనించండి. ఆ విజువల్స్లో కోడిగుడ్లపై దాడి చేసిన తర్వాత అక్కడ రథయాత్రలో పాల్గొన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడి హిందువులనే కాదు జగన్నాథుడి కొలిచేటువంటి రథయాత్రలో పాల్గొన్న అందరూ కూడా అక్కడ వీడియోలు తీస్తే ఆ వీడియోలో ఈ కోడిగుడ్లతో దాడి చేసినటువంటి ఘటనలు బయటపడ్డాయి. రైట్ సైడ్లో చూస్తోంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి ఒక ప్రెస్ స్టేట్మెంట్ అది. So, in response to media queries regarding an incident during the Rath Yatra procession in Toronto, Canada, the official spokesperson, Sri रणधीर Jaiswal said, We have seen reports regarding disruption created by mischievous elements during the Rath Yatra procession in Toronto. So, ikkada रणधीर Jaiswal antaina atu Bharatiya విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఆయన ఏం చెప్తున్నారంటే మా దృష్టికి వచ్చింది అక్కడ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతున్న కొంతమంది గుర్తు తెలియని దుండగులు టొరంటో ప్రాంతంలో ఆ రథయాత్రని అడ్డుగించేటువంటి విధంగా అక్కడ రథయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులపైన కోడిగుడ్లతో దాడి చేసినటువంటి ఆ విషయం మా దాకా వచ్చింది. such despicable acts are regrettable and are against the spirit of the festival. సో అక్కడ కొందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ చర్యలు ఉన్నాయి. which seeks to promote unity, inclusivity అండ్ సోషల్ హార్మనీ. సో అక్కడ కొంత ఐక్యతని తమ మధ్యటువంటి భక్తి భావాన్ని అక్కడటువంటి ఆ సామాజిక దృక్పథాన్ని పూర్తిగా కూడా దెబ్బతీసే విధంగా కొంతమంది దుండగులు ప్రయత్నం చేశారు. వీ హ్యావ్ స్ట్రాంగ్లీ టేకెన్ అప్ ద మ్యాటర్ విత్ కెనడియన్ అథారిటీస్ టు హోల్డ్ ద పర్పిట్రేటర్స్ ఆఫ్ ద యాక్ట్ అకౌంటబుల్. సో దానికి పాల్పడ్డటువంటి ఆ దుండగుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కెనడియన్ అథారిటీస్ని స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం. వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం రకంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. వీ హోప్ ద కెనడియన్ గవర్నమెంట్ విల్ టేక్ నెసరీ యాక్షన్ టు ప్రొటెక్ట్ ద రిలీజియస్ రైట్స్ ఆఫ్ పీపుల్. సో మేము అక్కడి ప్రభుత్వం పైన చాలా రిక్వెస్ట్ మోడ్లో లేకపోతే వారిని డిమాండ్ చేయడంతో పాటుగా అక్కడి ప్రభుత్వం అక్కడి కెనడియన్ గవర్నమెంట్స్ నెసరీ యాక్షన్స్ తీసుకుంటాయి. ఈ ఘటన పైన రిలీజియస్ హక్కుల పైన ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటాయని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఒక ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తుంటే చూడండి. కోడిగుడ్లతో దాడి. సో జగన్నాథుడి రథయాత్రలో ఒక్కసారిగా ఈ కోడిగుడ్లతో దాడికి సంబంధించిన విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో పెద్ద ఎత్తున ఈ ఘటన ఒక్కసారిగా అక్కడి కన్నడలో ఉన్నటువంటి హిందూ ప్రజల్ని ఈ ఘటన పైన ఆందోళన గురి చేసింది. సో జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. ఆ రథయాత్రలో ఒక్కసారిగా అందరూ కూడా పాటలు పాడుతూ భక్తి పాటలతో పరవశంలో మునిగిపోయి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆనందంలో కోలాహల వాతావరణం నెలకొంది. కానీ ఎత్తైనటువంటి బిల్డింగ్స్ మధ్యలో నుంచి ఆ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతుండగా ఆ ఎత్తైన బిల్డింగ్స్ పై నుంచి కొంతమంది దుండగులు కోడిగుడ్లను విసిరారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఈ ఘటన పైన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా స్పందించారు. ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దానిపైన ఏం చెప్తున్నారంటే డీప్లీ డిస్టర్బ్డ్ టు నో అబౌట్ ద రిపోర్ట్స్ ఆఫ్ ఎగ్స్ బీయింగ్ hurled at devotees during Rathayatra celebrations in Toronto. చాలా దిగ్భ్రాంతి గురి చేసింది ఈ ఘటన. Canada, such incidents not only grievously hurt the sentiments of Lord Jagannath's devotees worldwide. ఇది కేవలం కన్నడలో జరిగిన ఘటన కాబట్టి కన్నడకు సంబంధించిన ప్రజలు కన్నడలో ఎవరైతే ఈ రథయాత్రలో పాల్గొన్నారో వారి మనోభావాలనే కాదు ఏకంగా జగన్నాథుడి భక్తులందరిపైన ఆ డివోటీస్ అందరిపైన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడి చర్యలు ఉన్నాయని చెప్పారు ఆయన. బట్ ఆల్సో కాజ్ డీప్ యాంగ్విష్ టు పీపుల్ ఆఫ్ ఒడిశా. అక్కడి ఘటన ఏకంగా ఒడిశా ప్రజల్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఎక్స్ లో ఈ ఘటనను పొందుపరిచారు. సో ఐ డిమాండ్
కెనడియన్ గవర్నమెంట్ టు టేక్ నెసరీ యాక్షన్స్ ఆన్ ది పర్పిట్రేటర్స్ అంటూ కూడా ఆయన సైతం డిమాండ్ చేశారు. సో జగన్నాథుడి రథయాత్రలో ఇటువంటి ఘటన జరగడం